యెషయా గ్రంథము 8వ వచనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా, వాక్యాన్ని దేవా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారని ఈ ఉదయకాలం నందు ఆతృతతో ఉన్న మా హృదయాలతో మీరు మాట్లాడి మమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తారని అడుగుతున్నాను స్వామి. ఆమేన్. 8వ వచనం 9వ అధ్యాయం 8వ వచనం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం ఒకసారి క్షుణ్ణంగా చదవండి. ప్రభువు యాకోబు విషయమై వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. అది ఎఫ్రాయిమునకు షోమ్రోను నివాసులకును ప్రజలందరికీ తెలియవలసి ఉన్నది. వారు ఇటుకలతో కట్టినది పడిపోయేను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి, రావి కర్రతో కట్టినది నరకబడేను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండి. ప్రభు యాకోబు విషయమై వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. వర్తమానం పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగి వచ్చి ఉన్నది. చాలా ముఖ్యమైన వాళ్ళారా, ఈ ప్రాతకాలం నందు ఇశ్రాయేలీయులు వెతుక్కుంటూ వచ్చినటువంటి వర్తమానము ఇటమాది ఇశ్రాయేలీయులు వెతుక్కుంటూ వచ్చిన వర్తమానము. ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రజలను వారి పాపముల నుండి విడిపించి విమోచించి రక్షిస్తారని ఎవరు చెప్పారు ఈ మాట? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం యొక్క సార్థకత ఇశ్రాయేలీయులుగా ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలను వెతుక్కుంటూ భూమిని తాకిన వర్తమానం హల్లెలూయా. లేక వాగ్దానం. ఆ వాగ్దానం యొక్క విడమరుపు మనం గమనిస్తే అందులో ఏముందండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. ఈ వర్తమానంలో ఎన్ని పేర్లు ఉన్నాయి? ఎన్ని పేర్లు ఉన్నాయన్నా? 5 పేర్లు ఉన్నాయి కదా. ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్. రెండవది ఆలోచనకర్త, కౌన్సిలర్ కదా. మరి 3వది బలవంతులకు దేవుడు, మైటీగా. నిత్యులకు తండ్రి, ఆఖరిగా సమాధానకర్త అనగా సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. వాళ్ళారా, ఈ ప్రాతకాలం నందు ఈ 5 మాటలలో ఉన్నటువంటి గొప్ప సారాంశంలో నీవు నేను అమర్చుకోదలుచుకోగలిగితే ఈ క్రిస్మస్ వేళ మన బ్రతుకులు జీవితాల్లో ప్రభుకు అంకితం కావాలని అనుకున్నట్లయితే, ఈ క్రిస్మస్ వేళ మన జీవితాల్లో మన బ్రతుకుల్లో వినూత్నతను మనం చూడాలనుకుంటే, ఈ 5 మాటలలో మాకు మరి కొరవైనటువంటి మన బ్రతుకులను జీవితాలలో మనం కనుగొని లోతైన జన్మలలో లోతును వినపరుచున్న ఆయన స్వరములకు లోబడుతూ ఉండగా మనలో ఉన్న ఈవులలో లోతైన మన బ్రతుకులను ప్రభువు లోపించనర్పణగా అంగీకరించడం ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. వాళ్ళారా, మనం ఎవరము పరిపూర్ణులు కాము కదా. ఏం చెప్తుంది చంద్రబాబు? అయ్యా, మనమందరము పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకుండా ఉన్నాం. వాళ్ళారా, ఏ భేదము లేదు. మనమందరము పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందలేకుండా. వాళ్ళారా, ఎవరైనా నిన్ను లోకములో అతి సుందరవంతుడు, అతి సుందరమైన దానంలో నటించారా? ఎవరు పిలవలేదు, ఎవరు పిలవరు కూడా కదా. ప్రభు ఒక్కడే నా ప్రియమైన బిడ్డ అని పిలుస్తారు. హల్లెలూయా. కదమ్మా, ప్రభు ఒక్కడే నా ప్రియమైన బిడ్డ అని పిలుస్తాడు. సంకటపడి ఉన్న సీమోను ఎవరి పేరు పెట్టి పిలిచాడమ్మా? ఏ పేరు పెట్టి పిలిచాడు? అయ్యా, ఒక్కసారి వచ్చి ఈ నోరులోనికి అడుగు పెడతావా అని అడుగుతాడు. ఏమంటాడు? ఒక్కసారి వచ్చి ఈ దోరులోనికి అడుగు పెడతావా? క్రీస్తు అను దోర నీకు ఎదురు చూస్తూ ఉంది 2019 సంవత్సరాలు కదమ్మా. ఈ 2020 సంవత్సరంలో మరే దేవుడి తలుపు బిగించెను కదమ్మా.
నోవా కట్టిన ఓడు యొక్క తలుపును ఎవరు బిగించారు? దేవుడే బిగించాడు. ఆ తలుపు బిగబడక ముందు, దానికి బీగం పడక ముందు, దానికి తాళం పడక ముందు, ఓడ తేలక ముందు ప్రభుని నాకు అడుగుతున్నాడేమో ఉదయకాలం మందు కదమ్మా, ఒక్కసారి ఈ దోణిలోనికి అడుగు పెడతావా? ప్రియమైన వాళ్ళారా, మరే ఈ దోణె చాలా ఆశ్చర్యకరమైనటువంటి దోణె. ఈ దోణె ఆలోచన ఇచ్చేటువంటి దోణె. ఈ దోణె అమ్మా గొప్ప దేవుడు అనబడినప్పుడు, ఏమండి అనబడినప్పుడు లేక గొప్ప దేవుడు అనబడినటువంటి దేవునికి చెందినటువంటి దోణె. హల్లెలూయా కదమ్మా. ఆయన నిత్యుడు తండ్రి సమాధానకర్తగా నీకు మిగిలిపోగలడు. ప్రియమైన వారారా, మరే కొంచెం మనం ముందుకెళ్ళగలిగితే ఆలోచన చేయండి. ఈ గొప్ప నామమును, అమ్మా ఏ నామం ఇది? అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. యేసు నామము జయ నీవి ప్రాతకాలం ఏం చేయగలవు? మొట్టమొదట చూడండి, మనం కంఠములు ఎత్తి ఆయన మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. ఏం చేయగలమమ్మా? మన కంఠములు ఎత్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. మరే భూమిని తాముటకు పంపబడిన వర్తమానం ఎందుకు తల్లి? ఈ వర్తమానం ఏంటి కదా? పాపముల నుండి విడిపించుటకు వచ్చిన వర్తమానం. హల్లెలూయా కదమ్మా. అన్ని నామములు కనుక అంటే ఐనామముగా వచ్చిన వర్తమానము, పాపముల నుంచి విడిపించుటకు వచ్చిన నామము, అమ్మా శాపము నుంచి విడిపించుటకు వచ్చిన నామము, మరణం నుండి విడిపించుటకు వచ్చిన నామము. ఆలోచన చేశారా కదా? యేసు నామము జయ జయ నామమా. యేసు నామము ఇది చెప్పడం ఏడు నామమ్మా. ఇది చెప్పాలి ఏ నామము? అదే ఇది చెప్పాలి ఏ నామము? యేసు నామము. యేసు నామము తప్ప ఏ నామములో రక్షించలేదు. హల్లెలూయా. బాగా ఆలోచించి 2020 సంవత్సరంలోనైనా నువ్వు అర్థం చేసుకోవాల్సిన గొప్ప రక్షణ కదా. నీ బ్రతుకులకు జీవితములకు అన్ని విధమైన జవాబు యేసయ్య నామం కదమ్మా. మన బ్రతుకులకు జీవితములకు అన్ని విధాలైన జవాబు యేసు నామం. ప్రియమైన నువ్వు వ్యాధిలో ఉన్నావా? యేసు నామం. నువ్వు శోధనలో ఉన్నావా? యేసు నామం. నువ్వు రోగులలో ఉన్నావా? యేసు నామం.
అప్పుడు జాడ్యములో ఉన్నావా, దుఃఖములో ఉన్నావా అని చేస్తున్నావు. నువ్వు ఏ స్థితిలో ఉందా? ఈ జవాబు ఎవరు చెప్పడం గట్టి చెప్పట్లేదు. ఎవరు ఏస్తున్నాం. హల్లెలూయా. ఆ నామమునకు ఈ రోజు నీ ఆరాధన. హల్లెలూయా. నిన్ను నిన్ను ఏ నామం అయితే నిన్ను నామకరణ చేసుకుంటూ వచ్చానో, హల్లెలూయా, ఎవరు పెట్ట ఆ నామం వైపు నీకు నామకరణం చేయడం వచ్చానో ఆ నామమునకు నువ్వు సరుకుతున్న ఆరాధన. హల్లెలూయా. ఆలోచించి కదమ్మా, ఆలోచించి ఆ రోజున ప్రభువు వచ్చిన రోజున రాత్రి మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలోనే జనాల సంఖ్య లిఖించబడుతూ ఉంది. ఏ సంఖ్యమా చెప్పండి? ఏ సంఖ్యమా? జనాల సంఖ్య కదా. మరి 4 సంవత్సరాలకు ఒకసారి మరి ఇలా ఉంటారు టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు వస్తూ ఉంటారు. గతంలో మన తెలియదు టీచర్లు, గవర్నమెంట్ అప్పుడు ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు అమ్మ పాపం కాగితాలు ఎవరు వస్తారు కదా. ఈ బాబు కట్టుకుంటారు, బాబు నీ ఊరు ఇల్లు చూపిస్తాడు, ఇల్లు ఏమండి బాబు అందరూ చక్కగా చెప్పేస్తుంటాడు పేర్లు వరుస పెట్టి. ఒకసారి నాకు ఈ బాబు చెప్పేటప్పుడు ఏ రాశాడు తెలుసా? వాళ్ళ అక్క పేరు ఆమె పేరు రాశాడు. సరే అవును ఉంటుందారు. ఒకసారి జరిగిన విషయం చెప్తున్నాను. అక్క పేరు అవునా? అక్క పేరు ఏం చేశాడు? ముందు పేరు తీసుకున్నాడు. అక్క పేరు ముందు చెప్పాలా? తర్వాత చెప్పాడు. తర్వాత చెప్తాను చెల్లి ఉంటుంది. కానీ చక్కగా చెల్లి అయినా బాబు యజమాని. ఆ తర్వాత రోజు బాగానే ఉంది. ఆ తర్వాత రోజు పిల్లలతో రాశాడు. కోటగా వచ్చింది అర్థంగా. ఇప్పుడు బాబు ఏం చెప్పాలి? ఓటేసేటప్పుడు పరాణ పై పేరు నాదే, బొమ్మ నాదే, వయసు నాదే, అన్ని నీయే. బాగానే ఉందిగా. ఎవరు పేరుంది? అయ్యా నాకు పెళ్లి కాలేదు. ఎవరు చెబుతారు? అయ్యా కాదు తీయడుకుంటే ఎవరు చెబుతావు? ఒకసారి ఊహించుకున్నావా ఎలా ఇచ్చాడని? ఏం పేరమ్మా? లోకములో కార్లు మారిపోతాయి, లోకములో మాటలు మారుతాయి కదా, లోకములు అన్ని మారుతాయి కదా. యజమానైనటువంటి వాడు ఎవరైనా పండుగ పెడితే తల్లి ఏమో బలమవుతుంది, బలమేమో తల్లి అవుతుంది, అక్క చెల్లి అవుతుంది, చిన్నక్క అవుతుంది, ఏమైనా అవుతాయి. లోకములన్నీ సాధ్యం. తల్లి నిన్ను ఎంతగా బాధ పెట్టాలో అవి మరి ఇంకా సాధ్యం. నిన్ను బాధ పెట్టే విధాలు చాలా సాధ్యం. ఏ సౌజన్య అవునా కాదా? నేను బజార్ వెళ్ళాను. మా ఈ చెక్ పోస్ట్ సెంటర్ బస్ స్టాప్ ఉంది. నేను యువతలు బండి పెట్టుకున్నాను. మా రోజులు ఏంటి మీరు ఎక్కడ ఉన్నట్టు నేను రోడ్డు దాటేది పండు కొనుక్కొని వస్తాను. లోపలికి మా జాగ్రత్తగా వడ్డోడు చూసుకొని రాదు. బయలుదేరి వచ్చేటివి అది బస్సు ఎదురు బండి చూసుకునే పనులు అర్థం కాక నేను రోడ్లో ఏరేసుకొని పెట్టుకొని నేను ఏరేసినప్పుడు బయలుదేరు. ఏరేసినప్పుడు ఆగిపో, ఎక్కడ ఏదైతే అక్కడ ఆగిపో, అన్ని చెప్పి జాగ్రత్తగా వచ్చాను క్యాండిడేట్. నేను ఆనందంగా చూస్తున్నాను. దుకాణంగా తీసుకొని వస్తున్నాను. ఏరేసాను. ఏరేస్తే ఆగిపోయింది. నేను ఏం చెప్పాను? మొట్టమొదటి బయలుదేరని చెప్పాను. ఆగిపోయేవే అని చెప్పారా? మళ్ళీ ఎక్కడికి మళ్ళీ వెనక్కి వెళ్తావు. అక్కడి నుంచో ఆమె సర్వేసే సరిపోతుంది. వింటున్నారా? నేను నాకు ఉంటే ఇంకొక బస్ స్టాప్ లో కూర్చుంటున్నారా? ఆమె కొలుసుకోవడానికి సర్వీస్ షాప్ లో ఒక అమ్మాయి వచ్చి ఒక కార్డు ఇచ్చింది. ఏంటంటే రేషన్ కార్డు ఇచ్చారు. ఇంకేమొచ్చారు? రేషన్ కార్డు. అక్క ఆ రేషన్ కార్డు కోసం 3 సంవత్సరాలు తొమ్మిది పడుతున్నారు. అందులో సరిపోదు. రైట్, రేషన్ కార్డు ఇచ్చారు. ఆ రేషన్ కార్డు కోసం ఎంతో బాధపడుతుందంట 3 సంవత్సరాల నుంచి. ఈ కార్డు పొందాలని 3 సంవత్సరాలు కష్టపడుతుంటే ఇప్పుడు వచ్చిందని పాపం తీసుకుని కలగడంతో ఎంతో ఆనందపడిపోయింది. దీనికోసం రేషన్ కార్డు చూసి ఇక నేను చూసింది బొమ్మలు వస్తే వాళ్ళ ఆయన కాదంట. ఇది మీ బావ కాదు కదా, నువ్వు చూడండి చక్క చూపించు. అయ్యో ఎవరిది మా అంటే జరుగుతుంది. మీరు మీ భావం తీసుకొని పిల్లలు తీసుకొని చూపించుకోవాలి. రేషన్ కార్డులో ఏమవుతున్నారా? మారిపోతున్నారు. అర్థగంటల రేషన్ ఎవరా కాదా? రేషన్ కార్డులో మారిపోతున్నారు. ఆమె రఘువతితో
నేను అదృష్టం ఉండిపోయినా అయ్యో ఎంత మాయో అయ్యో 3 ఏళ్లకు రాగరాగా వాణి రేషన్ కార్డు వస్తే భర్తను మార్చేశారు. ఎంత వైఖరం. ఈ లోపల ఆవిడ తనలో వచ్చేసి ఆ డివైడర్ వచ్చింది సూపలాగా మళ్ళీ విషయం అద్భుతం వేశాడు వచ్చేసింది. ఏంటమ్మా వచ్చి డివైడర్ వేసాడు కదా విషయనా ఏ అక్కడ రా వచ్చే వస్తున్నావు రానట్టు రాదు బస్సు వస్తుంది రాదు నేనేస్తాను వేల వీలు అని నా పిల్లలు వాడారా లోకంలో ఏమవుతున్నాయమ్మా అన్నీ మారిపోతున్నాయి. నీ బ్రతుకులు మార్చి వేయటకు అన్నీ సాధ్యమే కదా. ఏది సాధ్యం లేదు లోకంలో అన్ని సాధ్యమే. నీకు ఎంత చేపు జరగాలో ఆ మార్గంలో మరింత సాధ్యం కదా. నీకు న్యాయం జరగడానికి నీతిని నీకు పంచుకోవడానికి కదా న్యాయం సరిపెట్టడానికి ఇవి తిరిగాదు జరగవు కదా. నీకు కీడు జరిగించే మార్గములు చాలా సులభం అతి సులభం జరుగుతాయి కదా. నీకు చెడు జరిగేవి చాలా జరుగుతాయి కదమ్మా. అలా కదా ఆత్మకి వెళ్తావు ఏమండి మామూలుగా నీకు మంచి జరిగేటటువంటి తొందరగా జరుగుతా నేను లైఫ్ లో జరగకూడదు నాకు నీ రోజులు రావాలి ఇది మామూలుగా జరిగేది కదండి. నీకు అపాయం అంటే నీకు చేతి జరగాలంటే క్షణాలు జరుగుతాయి. నా ప్రియమైన వాడారా అదే ఇటువంటి వాటి నుండి ఇది తప్పించుకు వచ్చిన నామము అది నామముల కంటే పరిణామం. సరిగ్గా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ నామమ్మా యేసు నామం. హల్లెలూయా. ఏ నామము? నేను టీవీ చూస్తా ఉన్నాను మొన్న ఒక సాక్ష్యము విన్నాను. ఏంటా సాక్ష్యం అంటే మరి పాశ్చాత్య దేశాలు ఒక విమానాలు అన్ని కూడా బోయింగ్ వచ్చేసాను మామూలు అంటే 787 హైయెస్ట్ 787 అది ఏదో దేశానికి కాంట్రాక్ట్ అనమాట. అయితే ఈ పెద్ద పెద్ద విమానాలు చాలా జాగ్రత్తగా నడుపుతారు, చాలా పద్ధతిగా నడుపుతారు. రేంజ్ అంటే దాని ఖరీదు కూడా అలాగే ఉంటుంది. అటువంటి పెద్ద విమానంలో తోలేటువంటి పైలట్ మన భారతదేశం చెందిన వాడు. అతను బొంబాయి దేశంలో ఉంటాడు, నివాసం బొంబాయి దేశంలో. అయితే ఈ విమానము వినండి, ఈ విమానము బొంబాయి భారతదేశానికి వస్తే బొంబాయి ఎయిర్పోర్ట్కి వస్తుంది. ఈయన బొంబాయిలో దిగుతాడు, మళ్ళీ బొంబాయిలో ఇస్తాడు విమానం. బొంబాయిలో దిగుతాడు, మళ్ళా బొంబాయిలో ఇస్తాడు. ఒక డ్యూటీకి 3 రోజులు వ్యవహరిస్తుంది వాడు. 3 రోజులు ఎందుకంటే దేశాలు దిగుతారు కదమ్మా. ఒక డ్యూటీకి 3 రోజులు వ్యవహరి. కాపు ఈయన మరి మధుమేహ వ్యాధి గలవాడు. మరి అందులో ఏంటంటే విమానం పడుతుంటే హై టెన్షన్ ఉంటుంది. గాలిలో 60-70 వేల అడుగుల పైన వాడు వింటున్నారమ్మా. చాలా విపరీతమైనటువంటి స్పీడ్. ఆ స్పీడ్ వాళ్ళకి తెలియదు. లోపల చెట్లో కంప్రెస్ చెప్పారు కాబట్టి స్పీడ్ తెలియదు వాళ్ళు. ఆ మీటర్ చూస్తే గుడ్ అయిపోతుంది. వింటున్నారు తల్లి. సెకండ్కు 15,000 కిలోమీటర్లు గంటకి. సెకండ్కి ఎన్నిమా? సెకండ్కు 15, 20, 25, 40 కిలోమీటర్లు సెకండ్కి ప్రయాణం చేసేటువంటి స్పీడ్లో పోతారు. 40,000 కిలోమీటర్లు పర్ సెకండ్. బరాబర్ కాదు, పర్ సెకండ్ అంత స్పీడ్లో పోతుంది. జెట్స్ కదా అంత స్పీడ్లో పోతాయి. అంటే మామూలుగా నువ్వు కళ్ళు తీయకపోతే కనపడుతుంది కంటికని. అంత సూపర్సోనిక్ చేస్తాడు. ఆ అతివేగంలో ఆ ఆకాశంలో పోయేటప్పుడు తల కద్దరిల్లిపోతుంది. వింటున్నారా? గజేంద్రుడు కదా అందరూ చేయడం కదమ్మా. అవునా? మనం అనుకుంటాం ఆ టెన్షన్ టైమింగ్ అన్నారు, జాగ్రత్తలు చూడాలి, ఏ ఇటు సుమా బాగా టెన్షన్ గా ఉంటారు. ఆ టెన్షన్ తో కూడుకున్నట్టుగా ఆ ఉద్యోగంలో ఇతని మధుమేహం అందులో చేస్తాడు. నేను మధుమేహం వ్యాధి ఏమవుతుందమ్మా? సారా స్థాయి అనుకుంటున్నాను. సరే డ్యూటీ దిగాడు ఆయన. వెళ్ళి హాస్పిటల్ చూపించుకున్నాడు. చూపించుకుంటే డాక్టర్
ఏం చెప్పారు తెలుసా? నాయన నువ్వు ఇన్సులిన్ అనేటువంటి నీ రక్తంలో ఉన్నటువంటి షుగర్ అమ్మా తగ్గించడానికి ఏ మందు అయితే వాడుతున్నావు, ఇన్సులిన్ వాడుతున్నావు, ఆ ఇన్సులిన్ నీ బాడీ అలవాటు పడిపోయింది. ఇక ఇన్సులిన్ పనిచేయండి, అందుకని నీ షుగర్ తగ్గటం లేదు. కాబట్టి పంట అందులో వేసి పంటుందమ్మా. బాగున్నారా? మీ పెద్దగా బాగున్నావా? అయ్యా సంవత్సరానికి ఒకసారి గుర్తొస్తాడు ఈ దేవుడు, లేకపోతే గుర్తేరాడు. మంచిది బాగున్నావు కదా? నడుపులు ఎన్ని కాళ్ళు నొప్పులు వస్తే దేవుడి దగ్గర వెళ్ళిపోతాయి. సంవత్సరానికి ఒకసారి వస్తాం, వచ్చే సంతోషం. దేవుడి స్తోత్రం. మా రామకృష్ణ గారండి ఈ ఆలయం కట్టేటప్పుడు మాకెంతో సహకరించిన వాడు. నేను ఇంకోండి అప్పటి నుంచి నేను ఎందుకు తింటున్నాడు మనవడాన్ని రైతు మీద తీసుకెళ్ళేవాడు రామకృష్ణ గారు. ఇక్కడే చెప్పుకుంటాడు ఆయన. వాళ్ళు మంచి విశ్వాసిగా ఉంది. ప్రభుత్వం పిలుపునందుకు వెళ్ళిపోయింది. దేవుడి స్తోత్రం. మా వాళ్ళరా అయితే చెప్పారు డాక్టర్ గారు, ఇక నీ శరీరము ఆ ఇన్సులిన్ తీసుకుంటే ఇన్సులిన్ పనిచేయదయ్యా నీకు. అంటే నీ రక్తంలో వెలుగు చూసా షుగర్ ఫ్యాక్టరీ ఇది తగ్గదు. మరి ఏం చేయాలయ్యా? కొద్ది కాలం సెలవు పెట్టి హాస్పిటల్ అడ్మిట్ చూస్తాం. సరే పాపం సెలవు పెట్టి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. వాళ్ళ అనుకుంది ఏంటంటే అసలు కనీసం ఇది భోజనం లేదని కూడా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే భోజనం చేయగానే అది షుగర్గా మారిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. అస్సలు తగ్గటం లేదు. ఎంతో ప్రయత్నం చేశాడు, ఉపయోగం లేదు. అతనికి ఏం చెప్పలేదు. కానీ అతని భార్యను పిలిచి చెప్పారన్నమాట, బిడ్డలున్నా నీకు చెప్పాల్సిన భారం బాధ్యత మాది. మీ ఆయన పనిచేసిన ఉద్యోగానికి అతను రక్తపోటు కూడా ఉంది. ఆయనకు అతని రక్తంలోని షుగర్ తగ్గటం లేదు, ఫ్యాక్టరీ. మరి ఏ విధంగా ఇప్పుడు ఆయనకి ఏం పని చేయదు, ఇన్సులిన్ పని చేయదు, ఏ బంధించినా అంతే. ఒకడు మాత్రం సత్యం ఓపతి చెప్తారు, అలోపతి అన్ని మందులు చెప్తారు. ఏ పని మా మొదలు చెప్తున్నారు ఆయన లేదు, మనం ఇచ్చినా పనిచేయలేదు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి వేరే పద్ధతి ఉంది, కొంచెం అబ్జర్వ్ చేయాలి. కానీ ఒక మాత్రం చెప్తుంది ఏంటంటే ఇతను బ్రతికితే దేవుని కృప. ఎవరు ఇతను బ్రతికితే దేవుని కృప. నీ భర్త నీకు దానంగా ఇచ్చినట్టే. అతను బ్రతకకపోతే నేను చేయగలిగిన దేవుడు లేదు. ఒకసారి వచ్చాడు లోకంలోకి కదవా, లోకంలోకి వచ్చిన వాడు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడని వేస్తున్నావా కదండి. లోకంలోనికి వచ్చి చరిత్రలోనికి వచ్చాడు ఆయన. చరిత్రలోనికి వచ్చిన నీ ఆంతరికతలోకి రావాలి. ఎక్కడికి రావాలి? చరిత్రలో నుంచి నీ ఆంతరికతలోకి రావాలి. మరే ఇంత గొప్ప దేవుడని యేసు నీకున్నాడు కదమ్మా. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. ఇంత గొప్ప దేవుడు రాత్రికి రాత్రి నీ స్థితిగతి ఏమైనా సరే తెల్లవారికల్లా మార్చగల సమర్థుడు ఆయన. ఆమె తిరిగి విమానం తోడడానికి వెళ్ళలేదు ఆయన, కానీ వెళ్ళాడు. ఉద్యోగం చేయడానికి కాదు, వెళ్ళాడు. వెళ్ళి ఆ వేళ టెస్టులు చేయించుకొని రిపోర్ట్లు తీసుకెళ్తే అవును తోడగలవా అవునా అని అడిగారు. అయ్యా మీ ఇష్టం, ఇచ్చి చూడండి, నాకు ఇష్టపడితే ఉంచుకోండి లేకపోతే. ఇది ఎందుకు వెళ్ళాడు అని అంటే చెప్పండి, ఎందుకు వెళ్ళాడు? మీకు విషయం తెలుసా? ప్రతి ఎయిర్పోర్ట్లో విమానం ఆగినప్పుడు మరి ప్రజలు ఎక్కుతారు కదా, అది ఎక్కేటప్పుడు వినండి, దిగి వెళ్ళిపోయే ప్రజలకు కాదు, ఎక్కేటప్పుడు ప్రజలకు నుంచొని ఏం చెప్పాడు తెలుసా? ఈ విమానంలో తోలుతున్న పైలట్ నేను కాదు. మీకు నిజంగా నమ్మకం ఉంటే ఈ విమానం ఎక్కండి, లేకపోతే
కంపెనీ వాడు చూసి నువ్వు విపరీత ప్రచారం చేస్తున్నావా, ఎందుకని ఒడిగింది, ఉద్యోగం తీసేయడం మంచిది. ఇంకో విషయం తెలుసా, ఆ విమానం ఆ ఎక్కేటువంటి వాళ్ళలో రోగులు ఎక్కువ మంది ఉన్నారు. ఒకళ్ళేమో ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వెళ్తున్నారు. వాళ్ళు అడిగారయ్యా, ఈ విమానం పోతున్న ఆయన ప్రత్యేకత ఏంటి, నువ్వు ఆయన ఎందుకు నమ్మకం ఉంచితే నీ రోగం రాకుండా పెరుగుతుందయ్యా, నేను బాగుపడ్డాను చెబుతున్నాను, నేను నమ్ముకోవచ్చు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. పైగా ఆ కంపెనీ వాళ్ళకి ఏం చెప్పాడు తెలుసా, నాకు నయా పైసా జీతం ఇవ్వదు, నేను జీతాన్ని పని చేయను, నా సాక్ష్యం అమ్ముకోవటానికి రాదు, నా సాక్ష్యం రానాక అనేక మంది రోగులను ఆయన పాదాలకు నడిపించడానికి వచ్చాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైన వాళ్ళారా, యేసుని చూసి ఎంతకాలం అయింది? ఒక్కసారి ఆయన చూచావు, ఒక్కసారి హృదయాన్ని ఇచ్చావు, ఆ తర్వాత ఎంతమందికి చెప్పావు? తూర్పు దేశాన లోకమంతటికి తెలియవు మహాశోభమాను సత్యమని కదా. అవునండి, అక్కడికి వెళ్ళాను నేను, ఆయన చూచాను, ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఎంతమంది చెప్పావు? 2019 సంవత్సరాలు అయిపోయింది. ప్రియమైన వాళ్ళ 20 సంవత్సరంలో ఆలోచన చేయి. వస్తానని ఇప్పుడు అతి త్వరలో వస్తున్నాడు. మొట్టమొదటిసారి వస్తే స్థలం లేదు కదమ్మా, వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయాడా? లేదు. వెళ్ళిపోతాడు, వచ్చిన వాడు వెళ్ళిపోక ఆగి ఆయన చేశాడు, నీ కొరకు ఎదురు చూశాడు. ఎందుకంటే మామూలుగా వచ్చాడా, సమస్తం విడిచిపెట్టి వచ్చాడు కదా. ఆయన ఉన్నదంతా చెప్పండి, ఉన్నదంతా విడిచిపెట్టి వచ్చాడు. నిన్ను పోగొట్టుకోవడం లేక, నిన్ను పోగొట్టుకోవడానికి ఇష్టపడక, నిన్ను పొందుటకు సమస్తంలో పోగొట్టుకున్నాడు. ప్రియమైన అంత తేలిగ్గా వెళ్ళిపోవడానికి రా, ఆగాడు. నిన్ను గెలుచుకుంటున్నా ఆగాడు, నిన్ను గెలుచుకున్నాడు. ప్రియమైన వాళ్ళ ఎన్ని సంవత్సరాలైంది ఏ శ్రేయాన్ని నుంచి నువ్వు? ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? ముగింపులో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చాలా చిన్నవాడి నా నమ్మకంలో పనిచేసుకునేవాడు. 72-74 మధ్య నా నమ్మకంలో పనిచేసుకున్నాడు. ఒక క్రిస్మస్ వేళ, క్రిస్మస్ సెలవు పెట్టి నాన్న ఇంటికి వస్తున్నాడు. రైల్వే స్టేషన్ మేమున్న ఇంటికి పెద్ద దూరం, కిలోమీటర్ దూరం. సరే, పొద్దున్నే అమ్మ లేచి తయారైపోయి నన్ను లేపి, నాన్న మన స్టేషన్కి వెళ్ళి నాన్న తెచ్చుకున్నాం. ఆ రోజులు బొక్కింది నన్ను, అంతేగానండి. ఆ రైలు ప్లాట్ఫామ్లో కూర్చుంటే ఎక్కడో కూర్చున్న ఇంజిన్ ముగ్గులంతా ఇక్కడ కొట్టేది. అర్థం కదా. రైలు వచ్చిన తర్వాత మంచిదని చెప్పేవాడు. వచ్చేటప్పుడు ఏంటంటే మేము పోయి అక్కడ కూర్చుంటాం. ఎంతసేపు ఆ కూతురు కూడా సరిపోయింది. అయినా వచ్చేసింది. ఏంటి వచ్చేస్తే నాన్న వచ్చాడు. సరే, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తా మా అమ్మకు మాట్లాడారు. బుజ్జి, నేను చాలా కాలం తర్వాత ఈనాడు వస్తున్నప్పుడు దేవుడు మొదటిసారి నన్ను తీసుకోవడానికి వచ్చింది ఉంటే ఎన్నిసార్లు నేను ఇంకొక కనిపెట్టుకున్నాను, ఎన్నిసార్లు నేను తెచ్చుకున్నాను. మొదటిసారి ఏంటి బాగా ఆలోచించుకుంది. ఇటీవల కాలంలో ఎవరైనా నా కోసం వచ్చావా? ఈసారి వచ్చావు. ఎందువల్ల వచ్చావు? మా నాన్న వద్దనే కాదు, ఏదో సెటా చేస్తూ ఉండేవాడు. మా అమ్మ ఏం తెలుసా, నేను కాకుండా దొరుకుతానంటున్నావా? నేను ఆవుతుంది కాదడిగింది, నా కోసం మామూలుగా రావు కదా, ఈసారి ఎందుకమ్మా వచ్చావని. ఏదో తెస్తావని. ఓహో, ఎందుకా? ఎంతైనా ఇంకెవరుందా? ఇంకెవడాలయ్యా? ఏమవుతాడు? ఏమని ఉంటుంది కదా. మన వయసు అంటే మనం కొత్త పెళ్లి చేసుకున్నావా? ఈ వారం నాన్న జరిగింది. మా నాన్న ఉండి మాట్లాడారు. తెలుసా, మనకు అత్యంత ప్రియమైనటువంటి వారు వస్తున్నారంటే ఏం చేస్తాం?
ఎదురెళ్తాం కదా, ఎదురెళ్తాం. ఎందుకు? ఆనందంతో వస్తున్నాడు, తెచ్చుకున్నాను. పిల్లవాడు ఆచార్యంలో ఉన్నాడు, నాగరాజు పండగ వస్తున్నాడు, మరి ఇంటికి వచ్చిన అవుతావా? ఇంటి పండుగ కట్టుకొని ఎదురెళ్ళిపోతావు, విమానాన్ని పండుగ తెచ్చేసుకున్నాను కదా, ఎంతో పరిగెట్టుకున్నాను. అలా అని కేవలం వచ్చిన కదండి. ఏ వాహనం వాడుకున్నాడు? విశ్వ భారతదేశం ఒక గాడిని వాహనంగా వాడుకున్నాడు. అందుకని నీకు అవసరాన్ని తిరిగిపోయాడు కదా. ఆయన అందుకోవడానికి అంత ప్రత్యేకతలు మరి కలిగిన వాడు కాదు. రెండు స్థలమడిగాడు, ముఖాన్ని విషయాలు కదా. పోయా తమలేదు మా తలదాచుకున్నాడు. నిన్ను చూడాలి ఈ రాత్రి ఏ సమయంలో తెరవచ్చు. అందుకనే తలరాత్రి వెళ్ళిపోతాం. తలదాచుకోవడానికి వచ్చావా? లేదు. ఎవరో తల్లి కదమ్మా, ఎవరో తల్లి కదండి. ఆచితూచి ఆలోచించి ఏం చేసింది? ఇలా మొదలు పెడితే ఈ రాత్రంతా ఇలా తిరుగుతానే ఉంటారు సార్. ఓన్లీ భార్యాభర్తలు పంపుతూ చూడాలి. కనికరించారు. ఏం చేసిందమ్మా? ఇంట్లో రమ్మంగా నా పెరట్లో అది గుడ్లు సావడి, అందులో నీకు ఏర్పాటు చేస్తాను. రొచ్చు వాసన గంజ ఉన్నటువంటి ఆ సావిలోనే వరుడుటకు ఇష్టపడ్డానండి. నీ కొరకు ఎంతకన్నా చేసేవాళ్ళు ఉన్నారా కదా? ఆలోచించి నీ కొరకు ఒకవేళ నేను ఎంతో అత్యధికంగా ప్రేమించే తల్లి తండ్రి భార్య ఎదురు రాకపోతే చూడు వస్తాననుకున్నాను, రాలేదని చిన్నపుచ్చుకుంటాడు. రేసయ్యా నీవు నేను చేసేటువంటి దానికి ఎంత చిన్నపుచ్చుకోవాలి? చిన్నపుచ్చుకున్నాడా? ఆ గడ్డితో చేసేటువంటి ఆ పొందికలోనే ఉన్నాడు. ఈ చలికి కప్పడానికి కొద్దిగుడ్డలు కూడా లేవు. ఆ పేదరాలే కడుపున ఆయన జన్మించడం తోడలే ఆ వైపు చూస్తూ నవ్వేస్తున్నాడు. ఎక్కువ నీ ప్రతి నీటి భాష చూడటానికి నీ దారి తీసుకునే దరిద్రులైతుంది కదా. ఆయన నీ కొరకు చేసిన ప్రతి కార్యము తలపోసుకుంటూ ఉంటే నీ క్రిస్మస్ ఎంత ధన్యమో గమనించగలిగావా? ప్రతి క్రిస్మస్ అంటే నీకు వండనుకుడు ఉడకని పని. లోకమంతా ఎలా ఉన్నా సరే నిన్ను మాత్రము చేతుల మీద ఎత్తుకుంటూ ఉన్నాడు. నిన్ను మాత్రం ఆ మెడ మీద వెలుగాపించుకుని ఉన్నాడు. నిన్ను మాత్రమే అందుకుని ఉన్నాడు. ఆమోసంలో మనం చదువుకున్నాము, భూమి అంతటి ప్రజలలో నేను మిమ్మల్ని మాత్రమే ఉన్నాను. ఇలాగా 2020 సంవత్సరం యేసు ఎప్పుడు కలుసుకున్నాము? నువ్వు కలుసుకున్న యేసు, ఏ యేసు గురించి విన్నావు, ఏ యేసునైతే ఎరిగి ఉన్నావు, ఏ యేసునైతే కలుసుకున్నావు, ఆ యేసుతో నీకు బాంధవ్యం మధ్యాహ్న కాలం నీ బ్రతుకు జీవితం కట్టాలి, అర్థవంతం చేయాలి కదా. ఏం చేయాలి? అర్థవంతం చేయాలి. సహోదరుడు పదనపల్లిలో ఉండగా ఆయన సహవాసంలో ఒక సహోదరుడు ఉండేవాడు. అతని పేరు మోసెస్. అతను స్థానికంగా ఉన్న సిఎస్ఐ హోప్ హై స్కూల్లో టీచర్గా ఉండేవాడు. అతని భార్య అక్కడ సిఎస్ఐ మిషన్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉండేది. వారిద్దరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు, ఇద్దరు మగపిల్లలు, ఆడపిల్లలు. గమనించండి, పెద్ద పిల్లవాడు పేరు ఏవాడు. వాడు దీనికి పెద్దవాడై మరి బిఎస్సి నర్సింగ్ చేసి అదే హాస్పిటల్లో మెయిన్ నర్సుగా పనిచేస్తూ ఉండేవాడు. చాలా భయంకరమైనటువంటి జీవితం జీవించాడు. పిల్లవాడు చాలా భయంకరమైన చెప్పుకోవడానికి
మాటలు చాలా తక్కువ వచ్చింది, చాలా భయంకరమైన జీవితం. ఒక మాటలు చెప్పాలంటే అన్ని వ్యసనములకు ఇవ్వబడినటువంటి వాడు. తల్లి తండ్రి కొడుకులను పక్కన పెడితే వాడికంటూ ఇంట్లో గది ఉండేది. ప్రతిరోజు సాయంకాలం భక్తుడై ఖచ్చితంగా ప్రతిరోజు సాయంకాలం తనతో పాటు ఒక మనిషిని తెచ్చుకునేవాడు. ప్రతిరోజు సాయంకాలం 7-8 అయ్యేసరికి ఇంటికి వచ్చేవాడు, కానీ ఈ లోకంలో ఉండేవాడు కాదు. ఒక మనిషిని తెచ్చుకుని ఉండేవాడు. వారి యొక్క భయంకరత్వం చూడలేక తల్లి తండ్రి విసిగి వేసారిపోయి ఒక రాత్రి విషయం చెప్తున్నారు, జాగ్రత్తగా ఒక రాత్రి వల్లపల్లిలో పెద్ద చెరువు ఇప్పుడు కూడా ఉందండి. ఆ చెరువు ముందుకు వెళ్ళిపోయి ఒకటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు తెలుసా? ప్రభువా, తెల్లవారి నిద్రతో ఈ బ్రతుకు ఈ జీవితం చాలు దాని పురుషుడు ఎరగినటువంటి స్త్రీ అయిన మరియా నేను గర్భములు ధరించినటువంటి చదువుని గర్భములు వచ్చాను. అందరి గర్భములు ఉంటారు నాయన. మేము అర్హులము అయోగ్యులము. స్వభావ సిద్ధంగానే మేము కన్నటువంటి బిడ్డలకు మా గర్భము చేయడం. మేము బ్రతకు ప్రభువా, ఈ రాత్రి మా జీవితంలో ఆకలి అని వారు కళ్ళు మూసుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. తెల్లవారుజామున చూసి మన ఇంటికి తీసుకొచ్చి పెట్టారు. కానీ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఈ పెద్ద కుమారుడు లేదు. యథావిధిగా ఇంటికి రావాల్సిన రావాల్సినడు రాలేదు. దినాలు గతించిపోయిన తర్వాత 1 నెల 2 నెల 3 నెల లేక వీడు రోజుకు ఒక మనిషిని తీసుకొస్తున్నా వీడికి ఖచ్చితంగా ఒక అమ్మాయి మాత్రం ఖచ్చితంగా ప్రేమించాడు. నిక్కచ్చిగా నిజంగా ప్రేమించిన ఒక అమ్మాయి. తర్వాత తెలిసిందేంటంటే ఆ అమ్మాయి ఆ రాత్రి అతన్ని తీసుకొని దుబాయ్ వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కూడా నడిచి దుబాయ్ వెళ్ళిపోయింది. సరే ఇక్కడున్న అనవసరం మర్చిపోయింది. ఇక ప్రభువా, మా జీవితంలో మాకు నెరవేర్పించాను ఆయన వస్తూ వాడు ఎక్కడున్నా ఆయన జీవితంలో నీ చేతులు రాకుండా ఆ పిల్ల కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. కాల ప్రవాహంలో కనీసం 3 సంవత్సరాల తర్వాత 24వ తారీఖు డిసెంబర్ రాత్రి వాళ్ళకు ఒక కొరియర్ వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత ఆ కొరియర్ లెటర్ ఆ పైన చేతి రాత చూస్తే పెద్ద కుమారు చేతి చాలా బాగా రాస్తారు. దీంట్లో ఇంతగా ఉందని చెప్పి తీసి చూస్తే లెటర్ చెక్ అంటే ఉత్తరం చెక్. ఆ ఉత్తరం చదవడం మొదలుపెట్టాడండి. ఆ రోజు ఆయన వాక్యం చెప్పేటప్పుడు సంఘములో కన్నీరు కాల్చినటువంటి వాడు లేదు. పౌలు ఒనేసిముకు ఉత్తరం ఇచ్చి పంపిస్తాడు ఫిలోమోనుకి. అందులో ఒక మాట రాస్తాడు, ఇతడు నీకు నాకు నిష్ప్రయోజకుడు, కానీ మన ఇద్దరికి ఉపయోగకుడు ప్రయోజకుడైన వాడు. ఇతని లెక్కలో ఏమన్నా మిగిలి ఉంటే మళ్ళా వచ్చి తెలుస్తుంది. ఆయన జన్మలో ఆయన రాకలో ఏముందమ్మా? ప్రేమ ఒకటే కాదు, నీ పాపం మర్చిపోయాడు. గెలిపి జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఆయన నీకు ఇచ్చిన నూతన జన్మలో నా ప్రియమైన వాళ్ళ ఆయనతో కలిసి జీవించి ఆధిక్యతనిచ్చాడు. అంతేకాదండి, ఆయనను కలిగి ఉండేటువంటి ఔన్నత్యం అనుగ్రహించాడు. ఆలోచించేవా? ఎంతమంది కోరుకుంటారు? ఏం కోరుకుంటారమ్మా? యేసును రక్షకుడు నేను కలిగి జీవించాలని ఏమంటూ రాశాడు. అనర్హులను, అయోగ్యులను, అపాత్రులను, నిష్ప్రయోజకులని తండ్రి పిలుచుతూ కూడా అర్హత లేని నేను నమస్కరించిన ఆయన
నా జీవిత మలుపు ప్రాంతంలో ఏ యేసు అయితే నేను బాగా దర్శలు వేశాను నా నామం ఆ యేసుకు నేను దాసుడు. ఈ తల్లిదండ్రులకి అలా తగిలిపోయిందండి. ఏ స్థితిలో ఉన్నారు ఈరోజు? ఇందులో నీ భార్య నీ మాట వింటం లేదా? నీ భర్త నీ మాట వింటం లేదా? నీ బిడ్డలు దూరంగా ఉన్నారా? లోకంలో పుట్టుకుపోతున్నారా? పాపముకు దాసులై ఉన్నారా? పాపంలో తమ వేపుడు చూపించవలసిన వారు పాపం సాగిపడుతారు. వీళ్ళారా పాపం తీసివేసుకున్న మీ హృదయాలను ప్రభుత్వం కలిగితే బంగారం మోడవ సాంబరాన్ని ఇచ్చిన జ్ఞానం కంటే ప్రభు కోరుకున్నది పాపం తీసివేసుకున్న మీ హృదయాన్ని. నా హృదయం నీ హృదయం. ప్రభు కోరుకుంది ఏమో కాదు. ఏం కోరుకున్నాడండి? ఏమయ్యాడు? ప్రభువును చూశాడు. ఎవరు చూశాడండి? తన రాష్ట్రం వచ్చాడు. తన సాక్ష్యం ఏంటంటే నా జీవితం వరకు రాత్రులలో ఒకసారి ఆయన చూశాడు. ఒకసారి చూశాడు. పాడైపోయి మరణమాశను ఎంచుకు మాత్రం ఉన్నటువంటి నేను నాశనములో పడి మర్చిపోబడవలసినని నేను మరణమాశములో నుండి లేవనెత్తబడి ఉలిపి కట్టలేని నేను ఆయనకు మాత్రమే మిగులుటకు నేనే సజీవ సాక్షి. దుబాయ్ నుండి ఇంగ్లాండ్ వెళ్ళారు. ఇద్దరు సెయింట్ జార్జెస్ హాస్పిటల్ మెడికల్ స్కూల్లో నర్సులుగా పనిచేస్తారు. ప్రభు కొరకు సాక్షులుగా చేస్తున్నారు. నానా ఇది నా కష్టం కాదు, ప్రభు నాకు అనుగ్రహించిన కృప. ఈ మొట్టమొదటి కృప సేవ కొరకు వాడు నీకు ఇష్టమైతే లేకపోతే నన్ను క్షమించు అని తన మొట్టమొదటి జీవితం ప్రభు సేవకు పంపించాడు. There is always a better tomorrow. చూడండి, వర్షం వచ్చి ఆగిపోతే నీకు కనబడేది ఇంద్రధనుస్సు కదా. నోవా బోడ అరారాల మీద ఆడినప్పుడు మరి నడిపించిన నోవా తన కుటుంబంతో ప్రభు స్వరం విన్నాడు. ఆ ఇంద్రధనుస్సు చాలు నుండి ప్రభు చెప్పిన మాట, నోవా నేను మరలా ఇటువంటి ప్రళయము భూమికి రానివ్వడు కదా. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన శిలువ మాత్రమే కనబడుతున్న ఆ ఇంద్రధనుస్సులో నుంచి ఆయన స్వరం ఒకసారి నీ కొరకు నిలబడిపోయాడు. ఆయన రక్తం ఇంకా నీ కొరకు ప్రవహిస్తున్నాడు. ఒకవేళ 2019 సంవత్సరాలు అవకాశం లేదేమో, ఉన్న సరిలో పరుచుకోలేమో, ఏ కారణం బట్టైనా ఆ రక్తంలో మునిగి తీరుటకు సరిపడలేదేమో. 2020 సంవత్సరంలో దారగా ప్రవహిస్తున్న రక్తంలో మునిగి తీరుటకు ఇష్టపడుతున్నావా? వేసిన రక్తము నీ కొరకు నాడు ఇన్ని చూసింది కదా. ఈ 2020 సంవత్సరంలో ఈ స్థలంలో నుంచి వెళ్ళిపోను. పై నుండి దిగి వచ్చిన వర్తమానం నీకు అందించబడింది. ఏమని? ఇంకనైనాను నిన్ను అప్పగించుకోగలిగితే కృప కలిగిన దేవుడు దాన్ని ఆగి కనికరిస్తాడు. తలవంచండి, నిరక్షితాన్ని అడగండి, ప్రభువా నన్ను నాకు లేదు. నా స్థితిగతులు, నా పరిస్థితుల ప్రభావాన్ని నాయన ముందుకు పరిగెత్తున్నటువంటి నా జీవిత బరువు పంచము అయ్యా, కారణాలు ఏమైనా ఏదైనా నన్ను వెనక లాగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నాను. నేను మరో చక్రాలు ముందుకు పరిగెత్తిన నీ కృప వెనక లాగి ఈ మధ్యాహ్న కాలంలో అయ్యా అగమ్య గోచరమైన ప్రయాణంలో ముందుకు పరిగెత్తున్నటువంటి
అయ్యా నా పౌరుష రోషములు నా వేషధారణ ఎలా స్థితిగతులన్నీ అయ్యా నన్ను ముందుకు రాకెళ్తున్నాయి. కేవలము నీ ఉచితమైన కృప నిరంతరమైన ప్రేమ మాత్రమే నన్ను వెనక్కి లాగుతున్నాయి. ఇందుకు నేను అనుకుంటున్నాను. కానీ నీ ప్రేమ నన్ను బాగా పెడుతుంది ప్రభా. నీ కృప వాత్సల్యం తరుగుతుంది. నేను చదువునే నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. ఎంతమంది ప్రభువుగా అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నారు? మొక్కలోని 2 చేతుల ఆకాశం చెప్పండి. ప్రభువా నన్ను నేను అప్పగించుకున్నాను. నేను నీ వారనై ప్రజలు నా ప్రియ యేసయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వారయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వారయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వారయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. గతమును మన్నించి ఉన్నవన్నునిగా చేసి నన్ను మరచి నన్నే మరిపించి గతమును మన్నించి ఉన్నవన్నునిగా చేసి నన్ను మరచి నన్నే మరిపించి మనిషిగా ఎంత మంచి మనసయ్యా. ఎంత గొప్పది. అనంతరము అయోగ్యులము ప్రభువా నానా అభివృద్ధిలో కూడా యోగ్యత లేని అయోగ్యులకు అభాగ్యులు ప్రభువా ఏ అర్హత ఏ ఆధిక్యత లేవారు ప్రభువా. నీ ఉచితమైన కృప ఎంత మారబడతాయి మూల తరుగుతుంది కదా. ఈ లక్ష్యాన్ని కారణం కృప కలిగిన వారి దాటిపోవాలి. యేసు మాత్రమే పెట్టి ప్రభువా మాతో వాళ్ళు ఉండిపోతారు. ఇప్పుడు యేసు అతి పరిశుద్ధమైన పుణ్యకాలం అతి విక్కి వేడుతో ఆనందించడానికి ఆమె